ఏబిఎన్ సెంటర్ అని చెప్పి పెట్టిరు. ఈ ఏబిఎన్ సెంటర్ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని పెట్టిండ్రు. ఈ ఏబిఎస్ సెంటర్ కు ఈ సెంటర్కి ఏం చేస్తున్నారు? కనీస వసతులు కాదు. ఇక్కడ చూడండి, ఒక వాచ్మెన్ లేడు, ఒక డాక్టర్ లేడు, ఒక స్టాఫ్ లేదు, ఒక్క వ్యక్తి లేడు. ఇక్కడ కనీసం కుక్కలు కూడా లేవు. కుక్కల కేంద్రంలో కుక్కలు లేవు. ఇంకా ఇంత విచిత్రమైన పరిస్థితిలా ఉంటే అది ఊర్లల్లో విపరీతమైన కుక్కలు తిరుగుతున్నాయి. కుక్కలు తిరుగుకుంటా చిన్నపిల్లల్ని గరిచిపెడుతున్నాయి. చిన్నపిల్లలు గరవడం వల్ల హైదరాబాద్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా పోయారు. సుప్రీంకోర్టు అదవాలే గారు, జస్టిస్ అదవాలే గారు, ఆర్ మహాదేవన్ గారు మనకు ఆయన 8 వారాల లోపల కుక్కలన్నీ లోపటేయాలని చెప్పిండు. అంటే కుక్కలు కనిపించకుండా ఉండాలని చెప్పిండు. అదేవిధంగా మన హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే వ్యాక్సినేషన్ వేసి కుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి ఫెర్టిలైజర్ సర్టిఫికేటు ప్లస్ ప్రిస్టేషన్ అంటే దానికి క్యాస్ట్రేషన్ అని ఒకటి, మళ్ళా సర్టిలేషన్ ఒకటి, స్పేయింగ్ అంటే కుక్కలు పునరుత్పత్తి కాకుండా దానికి గర్భాశయం తీయడము, దానికి మళ్ళా అది ఒక కుక్క ఒక సంవత్సరానికి 2 ఈతలు ఇంతది ఆడకుక్క. అందులో ఒక్కొక్కసారి 8 అంటే సంవత్సరానికి 16 కుక్కలు ఇంతది. ఇంకా ఇట్లా ఒక 5 ఏళ్ళకి ఎంత కుక్కలు ఉంటాయి, ఏముంటాయి, ఎంత అవుతుంది? చిన్నపిల్లలను పట్టి పీక్తున్నాయి. రాత్రిపూట పోతుంటే మన ఎంబడి పడి కరుస్తున్నాయి. ఇది చూడడానికి సిల్లీ క్వశ్చన్ లాగా ఉంది. కుక్కలదే కదా అనిపిస్తుంది మీకు. ఈ కుక్కలదే కానీ ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఒక రెజ్లర్ ఆయన కనీస మానవతా దృక్పథంలో కుక్కకు సాయం చేయకపోయినా అది కరిస్తే అది రేబీస్ అనే వ్యాధి వచ్చి ఆయన అతి భయంకరంగా ఇబ్బంది పడి చనిపోయిండు. అదేవిధంగా ఎంతోమంది చనిపోయారు. అయితే ఈ రేబీస్ మందులు కూడా మన నాగర్ కర్నూలు హాస్పిటల్ కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ సరిగా లేవు. ఈ యాంటీ రేబీస్ అది వ్యాక్సిన్ ఇవ్వాలి, అది ఇక్కడెక్కడ దొరుకుతలేదు. కుక్కల మెడిసిన్ లేదు. ఇక్కడ ఒకటి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఇస్తూ వీటిని సెంటర్లకు దొరకపోయి ఈ సెంటర్లో ఏం చేయాలంటే వాళ్ళకు ఈ ఏబీసీ కేంద్రాలు ఇప్పుడు ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ బర్త్ కంట్రోల్ సెంట్రల్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ వేయాలి. ఇప్పుడు ఈయన ఎవరు డిస్టిక్ మెడికల్ ఇప్పుడు డిస్టిక్ వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ ఉంటాడు. ఈ డిస్టిక్ వెటర్నరీ ఆఫీసర్ కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేడు. ఇది మున్సిపాలిటీకి ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ మధ్యలో ఉంటుంది. ఆఫీసరు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మరి ఏం చేస్తున్నారో, దీని మీద ఏం శ్రద్ధ తీసుకుంటారో మాకు తెలుస్తలేదు. కనీస స్పందన లక్షల జీతాలు, వేల జీతాలు ఉన్నాయి. మరి నెల కాంప్రమైజ్ అయి తీసుకుంటున్నారా, లేకపోతే డ్యూటీలకు వస్తలేదా కూడా తెలుస్తలేదు. ఇటువంటి పరిస్థితుల ఇప్పుడు ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంది. అందరూ ఏమనుకుంటారంటే కుక్కలంటే ఏముంది, ఏదంటే ఒక చిన్న పిల్లలను కూడా ఎంబడి పడి కరుస్తున్నాయి. కరిచి అది చెప్పలేని ఇబ్బంది పడుతున్నారు. ఇది చలికాలం వచ్చే వరకు కొంతమంది కుక్కలాగా మురిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ కరవడం వల్ల. కాబట్టి ఇది చిన్న ఇష్యూ లాగా తీసుకోకుండా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మెడిసిన్ అందుబాటులో ఉంచి రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి కుక్కలను కూడా మేమేం కుక్కలను మళ్ళీ సంపమని చేయమని చెప్తలేము. కుక్కలకు కరెక్ట్ వాటికి రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి పోషకాహారాన్ని ఇచ్చి వాటికి క్యాస్ట్రేషన్ చేసి అంటే వాళ్ళకు సంతానం కలగకుండా చేసి ఆడకుక్కలకు స్పేయింగ్ అంటే పునరుత్పత్తి కాకుండా అది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో కూడా వసతులు లేవు. మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకునేది అంటే మీకు చాలామంది ఏమంటే ఇదే కుక్కల సమస్య కూడా ఒక సమస్యనే అనుకుంటారు. కుక్కలది పెద్ద సమస్య అయింది. ఇప్పుడు ఒక్కొక్క చిన్న ఏరియాలలో 10, 20, 50 ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటంటే ఇక్కడ ఇటువంటి ఆశ్రమ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ ఆశ్రమ కేంద్రాల తర్వాత కూడా దాన్ని ఏం తీసుకోవాలి, దాన్ని పరిరక్షిస్తూ అవి మొత్తం ఇంజెక్షన్లు, వ్యాక్సినేషన్లు, అన్ని సర్టిఫికేషన్లు అన్నీ చేసినాకనే అప్పుడు బయటికి వదిలేయండి. బయటికి వదిలేసినాక అప్పుడు ఏమవుతుందంటే అవి కరిచినా అంటే ఇప్పుడు యాంటీ ఇంజెక్షన్ ఇస్తే అది కరిచినా కూడా మనిషికి ఏం ఇబ్బంది కాదు. కాబట్టి అటువంటి ఏర్పాటు చేయమని మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే అనేక ప్రభుత్వాలు ఢిల్లీ, కలకత్తా, బాంబే, హైదరాబాద్ అనేక మన తెలంగాణ ప్రభుత్వం అన్నీ కూడా కోట్లకు వెళ్ళాయి.
కోర్టులు కూడా ఖచ్చితంగా చెప్పినాయి వీటిపైన నిర్లక్ష్యం వహించవద్దని చెప్పి. కాబట్టి ఈ మన వెటర్నరీ డిస్టిక్ ఆఫీసర్ను మరియు మున్సిపల్ కమిషనరు, మున్సిపాలిటీని, మా ఇతరత్ర వ్యక్తులను అందరినీ మేము ఖచ్చితంగా ఇక్కడున్న స్థానిక నాయకత్వము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని మేము కోరుకునేది ఒకటి, వీటికి పరిరక్షణ ఏర్పాటు చేస్తూ వీటికి రక్షణకి ఏర్పాటు చేయండి. ఎందుకంటే ప్రజలకు వీటి నుంచి రక్షణ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే. ఈ టోటల్ ఒక చెప్పుడుది ఒక డాక్టర్ లేడు, నువ్వే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ చూడండి, ఇక్కడ తాళం వేసి ఉంది. ఇక్కడ ఒక్క డాక్టర్ కానీ, ఒక స్టాఫ్ కానీ, ఒక వాచ్మెన్ కూడా లేడు. ఇది పేరుకేమో డాక్ ఫన్ కేంద్రం అంటే 60 లక్షల రూపాయలు పెట్టి కట్టిరు. ఇది ఈ 60 లక్షల రూపాయలు పెట్టి కట్టిన ఈ బిల్డింగ్కు కనీసం ఇక్కడ ఏ అసాంఘిక కార్యక్రమం, కుక్కల బదులు ఎవడన్నా మనుషులు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేసినా దిక్కులేదు. ఇది పరిస్థితి. ఇక్కడ ప్రతి రూము తాళమే. మరి లోపల ఏముండేవో తెలియదు. ఇంకా ఇక్కడ మంచిగా మందు దానికి పెట్టుకున్నారు, మద్యం సీసాలతోని మంచి ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. ఇంకా ఇవి పరిస్థితిగా ఇక్కడ లోపల కూడా ఉండేది. లోపల కూడా కనీసం ఏం లేదు, పూర్తి నీళ్ళు. ఇవల్ల ఈ మద్యంది ఇదంతా మద్యం బాటిళ్ళు ఇతరత్ర. ఒక గేటు కానీ ఒకటి ఏది వాచ్మెన్ లేడు. ఏమనంటే వాచ్మెన్ రిటైర్డ్ అయిపోయింది అంటారు. మరి ఇక చూడండి, ఇది లోపల ఖాళీ ఎంటీ. ఈ మన జీతాలు, ఇంతమంది స్టాఫు, డాక్టరు ప్లస్ ఇతర వ్యక్తులు, మరి ఏముందో మాకైతే తెలుస్తలేదు. ఇక్కడ అంతా ఇక్కడ ఏమి లేదు, ఏది లేదు. ఒకటి ఇక్కడ పేరుకు శిలాఫలకం వేసిర్రు, ఇక అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. కేవలం శిలాఫలకానికే పరిమితం అయింది ఈ కుక్కలది. ఇక ఇక్కడ ఇదంతా ఇది చూడండి, ఓపెన్ స్పేస్, మంచి ఏదో చిన్న ఆటశాల నాకు ఒక బొమ్మలు వేసి పెట్టిరు అంతే. ఇదంతా ఇట్లా బొమ్మల కేంద్రం లాగా అయిపోయింది ఇది. ఇది ఇక్కడ ఏం చేసినా దిక్కు లేదు. ఇటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ.